ఇంకా 5వ మాట చూసినట్లయితే రండి దేవుని వాక్యం చూసినట్లయితే లూకాసు సువార్త 10వ అధ్యాయం, లూకాసు సువార్త 10వ అధ్యాయం 35వ వచనము. మరునాడు అతడు చాలక్క ఇక్కడ రాయబడుతున్న 5వ మాట, మరునాడు అతడు 2 దేనారములు తీసి ఏం చేస్తున్నాడండి? 2 దేనారములు అంటే ఈ మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన సొంత క్రయధనమును చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ సమరయుడు ఏం చేస్తున్నాడు? ఎవరినన్నా అప్పడుకున్నాడా? ఇంకోటి దగ్గర తీసుకున్నాడా? లేదు. లేదా ఓ వ్యక్తి బాగాలేదు అతనికి ఇవ్వాలని చెప్పి తీసుకున్నాడా? లేదు. మరి ఏం చేస్తూ వచ్చాడు? తన దగ్గర ఉన్న డబ్బులు తీసి ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఎంత ఉందంత, 1 దేనారం కానీ 2 దేనారం, రూపాయి కానీ 10 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఏం చేస్తున్నాడు? తీసి తన దగ్గరుండ తీసి పూటకొల్లవానికి ఇస్తున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన 5వ కోణం ఏంటంటే అంటే వారికి లవోదిక కొరకు కానీ లేదా అక్కడ ఉండే కొరప్రాణంతో ఉన్న వ్యక్తి అయినా సరే, మన కొరకైనా సరే యేసు ప్రభువు ఏం చేస్తున్నాడంటే తన సొంత క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ఆల్రెడీ క్రయధనం అన్నది వారి ఆత్మను కాపాడబట్టం కూడా తన ప్రాణాన్ని చెల్లించాడు, క్రయధనం ఇస్తున్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది. అపోస్తల కార్యంలో మనం చూసినట్టయితే మనం స్వరక్తము ద్వారా సంపాదించబడిన వారమంట. అవును కదా? స్వరక్తం ద్వారా సంపాదించబడ్డాం అంటే ఆయన సొంత క్రయధనాన్ని చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు యేసు ప్రభువు. లవోదిక కొరకు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ఏదో లవోదికకి చెప్పామన్నట్టు కాదు. ఏం చేయాలనుకుంటున్నాడు? క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు లవోదిక కొరకు. ఆల్రెడీ తన ప్రాణమే పెట్టాడు, సమయాన్ని తన ప్రాణాత్మ దేహంలో లవోదిక కొరకు మన కొరకు కూడా ఇచ్చాడు. ఇంకేం చేయాలనుకుంటున్నాడు? క్రయధనం. ఇంకేమన్నా ధనపూర్వకమైనది అవసరమైతే ఇవ్వడానికి కూడా ఇష్టపడుతున్నాడు. ఈ నులివెచ్చని స్థితిలో ఉండే వ్యక్తి ధనపూర్వకమైనది ఎలా ఇష్టపడుతున్నాడో యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై ఇంకేమి చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ఆయన అంతగా ఆశపడుతున్నాడంటే లవోదికలో ఉన్న ప్రజలు నులివెచ్చని స్థితిలో ఉండేవారు విశ్వాస జీవితంలోకి వచ్చి పరలోక రాజ్యం వెళ్ళటం కొరకు. అర్థమవుతుందండి? వారి నులివెచ్చని స్థితి చూసి వారికి క్రయధనం చెల్లించాలని ఇష్టపడుతున్నాడు. వారి కొరకు వారి స్థితిగతులు బాగోలా, వారి యొక్క జీవితం బాగోలా, వారి పరిస్థితులు బాగోలా, వారి కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు? క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా యేసు ప్రభువారు ఎన్ని గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు చూడండి. ఆయన యొక్క విధానం చూడగా నులివెచ్చని స్థితిలో ఉండే లవోదికని ఏం చేయాలనుకుంటున్నాడు? మొట్టమొదటిగా దాని జాగ్రత్తలు చూసుకుంటున్నాడు, 2 దాని బాగోగులు చూసుకుంటున్నాడు, మూడోదిగా ఏం చేస్తున్నాడు? ఆయన వాహనం ఎక్కించుకుంటున్నాడు, 4వదిగా మందిరానికి తీసుకెళ్తున్నాడు. ఇక 5వదిగా చూస్తున్నట్లయితే క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. దాని కొరకు ఎంత క్రయధనమైనా దాని కొరకు చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. లవోదిక ఏ స్థితిలో ఉందా, ఎటువంటి పొజిషన్లో ఉందా, ఎటువంటి స్థితిలో ఉందో లవోదిక, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉందో, ఎంత దీన స్థితిలో ఉందో, ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉందో, ఎంత లోకపు స్థితిలో ఉందో, ఎంత పాపపు స్థితిలో ఉందో, అటువంటి లవోదిక కొరకు ఏం చేయాలనుకుంటున్నాడు? క్రయధనము చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు ప్రభు. ఎంత గొప్ప మాట చూడండి. లవోదిక స్థితిగతులు ఎలా ఉన్నప్పుడు కూడా లవోదిక కొరకు క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా ప్రభు యొక్క సమర్పణ ఎంత గొప్పదో దాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతుంది లవోదిక స్థితిగతులు ఎలా ఉండేటప్పటికీ లవోదిక కొరకు క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా క్రయధనం చెల్లించాడు. అదే ఆయన దేహమైన రక్తం. మన కొరకై క్రయధనం చెల్లించబడిన ఆయన దేహమైన రక్తం ఎందుకు ఇచ్చాడంటే దారి తప్పిపోవచ్చు, నులివెచ్చని స్థితిలో ఉండొచ్చు, కొర ప్రాణంతో ఉండొచ్చు, అటువంటి స్థితిలో ఉండే లవోదికలాగా మనం ఉన్నప్పుడు మన కొరకు కూడా ఆయన క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలా? ఒకే మాట, ప్రభా నా కొరకు ఆల్రెడీ నువ్వు క్రయధనం చెల్లించావు. ఆ చెల్లించబడిన క్రయధనం వ్యర్థం కాకుండా నీ సొంతదే నువ్వు ఇస్తున్నావు. అది బయట ఇంకోళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చింది కాదు, లాక్కొచ్చింది కాదు, నీదే నీకంతటికి నీ దగ్గర ఉండేది నా కొరకు ఇచ్చేసావు. ఆయన దగ్గర 2 దేనారాలు ఉండే 2 ఇచ్చేసాడు, 2 ఇచ్చేసాడు. అది క్రయధనం అంటే. కలిగినదంతా కూడా ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు. అసలు మాట చెప్పాలంటే అది లవోదిక కొరకు ఏమేమి కలిగి ఉండాడైనా అవన్నీ ఇచ్చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎంత సమర్పణో అది ఈరోజు మనకు అవసరం. అంటే మనకు కలిగి ఉండే దేవునికి ఇమ్మని కాదు నేను అంటుంది, మన విశ్వాస జీవితం, మన క్రైస్తవ జీవితం, ప్రాణాత్మ దేహం దేవునికి అప్పచెప్పాలి. అదే సురక్షితమైన విధానం. లవోదిక అలా చేయలేకపోతుంది కాబట్టి నష్టపోబోతుంది. ఇది ఎన్నో మాట? 5. 6వ విషయాన్ని చూద్దాం రండి. 6వ మాట చూసినట్లయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనం. మరునాడు అతడు
నీవు ఇంకేమైనా ఖర్చు చేసినాడా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చేదని అతనితో చెప్పిపోయాను. అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. కాబట్టి 6వ మాటను మనం చూస్తున్నది ఏంటంటే అతని కొరకు అంటే వారి కొరకు వారి విషయమై ఏం చేస్తున్నాడు, రుణము లేకుండా చేస్తున్నాడు. మరొకసారి నేను వచ్చినప్పుడు ఏం చేస్తానంటున్నాడు, ఏదైతే నువ్వు ఖర్చు పెట్టావో దాన్ని లేకుండా మళ్ళీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. అంటే ఈ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి నులివెచ్చని స్థితిలో ఉన్న వారి కొరకు ఏం చేస్తున్నాడు, వారికి రుణము లేకుండా చేస్తున్నాడు. రుణం అంటే మళ్ళీ ఆగిపోయిన విధానం, వెనకున్నది అప్పు అనుకోవచ్చు, లేదా ఇవ్వాల్సింది అనుకోవచ్చు, ఇక అనేక కోణాలు ఉంటాయి. కానీ నులివెచ్చని స్థితిలో ఉన్న లవోదికయ పట్ల ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు దాని రుణమే లేకుండా చేయాలనుకుంటున్నాడు. అంటే దాని అప్పే లేకుండా, ఏదైతే పాపపు జీవితం ఉందో, ఏదైతే లోకపు జీవితం ఉందో, ఏదైతే అపవిత్రమైన జీవితం ఉందో అదేది లేకుండా ఒక శ్రేష్టకరమైన విధానంలో లవోదికయాన్ని సిద్ధపరచడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఒక శ్రేష్టకరమైన అనుభవంలో లవోదికయకు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, ఈరోజు మనం దేవుని దగ్గరకు వచ్చాం, దేవుని సన్నిధికి వచ్చాం. ఈరోజు లవోదికయ కాదు, మన రుణం కూడా ప్రభు తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆల్రెడీ మన రుణపత్రాన్ని సిలువలో మేకుల మీద తీసేసాడు. ఇంకేమైనా రుణం ఉంటే, అందుకే అంటాడు కదా యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే, ఇదిగో నీ పాపములు నీ దోషములు నాకు తెలియపరచము, అవి నా వీపు వెనకాల వేసుకుంటాను అన్నాడు. ఎందుకు? అవి మళ్ళీ కనబడకుండా చేస్తానంటున్నాడు. ఇంకేమైనా ఉంటే తెలియపరచమన్నాడు. ఎందుకని? ఏ రుణమైతే మనది ఈ లోకంలో ఉందో, పాపపు కానీ పాపానికి కానీ లోకానికి కానీ ఏదైతే రుణం ఉందో దాన్ని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. లవోదికయ ఏ రుణములో ఉండా, ఎటువంటి రుణస్తుడుగా ఉండా లవోదికయ యొక్క రుణాన్ని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి ఎంత గొప్పవాడు. ఆయన విధానం మనం చూస్తే మనకు అర్థమైంది. ఏం చేస్తున్నాడు? మొదటగా దాని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. 2 దాని బాగోగులు చూసుకుంటున్నాడు. 3 వాహనం ఎక్కించుకుంటున్నాడు. 4 ఎక్కడ చేర్చాలో అక్కడ చేర్చున్నాడు, దేవుని మందిరం నడిపిస్తున్నాడు. 5 క్రయదానం చెల్లిస్తున్నాడు. 6వదిగా ఏ రుణం అవుతుందో దాన్ని ఏం చేస్తున్నాడు, తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. అసలు లవోదికయకి రుణం ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అదేంటే దాని యొక్క విధానం, దాని తప్పులు, దాని పొరపాట్లు, అవిధేయతలు ఏవైతే ఉండే వాటిని బట్టి వచ్చే రుణం తీర్చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనం కూడా అంటాం ఆరాధన చేసేటప్పుడు ఏమంటాం, అయ్యా నేను నీకేమిచ్చినా రుణస్తుని అంటాం. ఎందుకని? ఆ రుణం తీరదు కాబట్టి. మనము తీర్చలేని రుణమును ఆయన తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు పూటగొల్ల వాని ఇంటికి చేర్చబడినటువంటి కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి ఆ రుణం తీర్చగలుగుతాడా? ఎందుకు తీర్చలేడు? తన దగ్గర ఉన్న డబ్బులు ఆల్రెడీ దొంగతనం చేయబడి, తన వస్త్రాలు దొంగతనం చేయబడి, తన దేహం కొట్టబడుతూ వచ్చింది. ఇంకా తన దగ్గర ఏముంది? తాను ఇవ్వటానికి కూడా ఏమి లేదు ఇక. అవునా కదా? అతని యందు ఈ యొక్క సమరేడు జాలిపడ్డాడు. ఇదే రీతిలో లవోదికయ పట్ల కూడా జాలిపడుతున్నాడు. ఎందుకంటే లవోదికయ రుణాన్ని తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. లవోదికయలో ఏ రుణమైతే ఉందో, లవోదికయలో ప్రజలు ఏ రుణస్తులు అయితే ఉండారో, దేనికి వాళ్ళు రుణం ఉండారో, దేనికి వాళ్ళు రుణస్తులుగా ఉండారో ఆ రుణమంతటిని కూడా తీసేసి వాళ్ళ పక్షాన ఏ అప్పు లేని వారిగా ఇంకా వాళ్ళు స్వాతంత్రులుగా వాళ్ళని చేయడానికి ఇష్టపడుతున్నాడు. స్వాతంత్రులుగా వాళ్ళని చేయడానికి ప్రభు ఇష్టపడుతూ వస్తున్నాడు. ఆ ధన్యత మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. లవోదికయకు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే 6వ మాట, లవోదికయ యొక్క రుణాన్ని తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే రుణం ఉందో ఆ రుణం అంతటిని కూడా తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు మన రుణం, బల దగ్గరికి వచ్చిన మన రుణం, ఒకప్పుడు మన రుణాన్ని అంతా తీసేశారు, మళ్ళీ మనం రుణస్తులమయ్యాం. ఏ రుణం అయితే ఉందో, ఏ అప్పు అయితే ఉందో, ఏదైతే దేవుని ఎడల మన బలహీనత కనబడుతుందో తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఒకటి చేయాలా? ఏం చేయాలా? ప్రభు దగ్గరికి రావాలా? ప్రభు పాదముల దగ్గరికి వచ్చి సరి చేసుకోవాలి. లవోదికయ ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు పాదముల దగ్గరికి వచ్చి మారు మనసు పొందితే ప్రభు సరి చేసేవాడే. కానీ లవోదికయ రాలేకపోతుంది. పోనీ లవోదికయ రాలేకపోయినా మనమన్నా రాలేని స్థితిలో ఉంటే నష్టపోతాం. ఎందుకంటే ఇంత కోణంలో లవోదికయకు చెప్పేవాళ్ళు లేరేమో. పత్రిక రాశారు అంటే లేరంటే మేము గొప్పవాళ్ళని కాదు, లేకపోతే ఇంకోటి గొప్పవాళ్ళని కాదు. పత్రిక రాసి పంపారు, అర్థం చేసుకునే కోణం ఉందో లేదో తెలియదు. కానీ ఇక్కడ మనకి ఎన్నో విధానాలు మనకు ధ్యానించబడుతూ వస్తుంది. ఒక్క లవోదికయ విధానమే దాదాపు 24 ఆదివారాలు ధ్యానించబడుతూ వచ్చింది. ఈ 24 కోణాల్లో మనం సరి చేసుకుంటే పరలోక రాజ్యం మన కొరకు సిద్ధపరచబడింది. మనలో ఉండ నులివెచ్చని స్థితి పోయి పరలోక రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. ప్రియులారా, ఎందుకు ఈ మాట అంటే 6వ మాట, నులివెచ్చని స్థితిలో ఉండ లవోదికయకు ప్రభు ఏం చేయాలనుకున్నాడు? దాని రుణాన్ని తీసేయాలనుకున్నాడు. అసలు ఆ రుణమే ఉండకోకుండా, ఏ రుణము ఎవరికి కూడా అప్పు అన్నది ఉండకూడదు. చివరికి సాతానుకు కూడా లవోదికయ అప్పు ఉండకూడదు. ఆ రుణం అంతటిని కూడా ఆయన రక్తం ద్వారా తీసేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు ఆయన దేహం, ఆయన రక్తం మనకు సమీపంగా ఉంచాడు. ఎందుకంటే మనలో ఉన్న రుణం అంతటిని తీసేయడానికి. మనం దేనికి రుణస్థులమై ఉండం? పాపానికి, లోకానికి, సాతానికి రుణస్థులమై ఉండం, శత్రువుకు రుణస్థులమై ఉండం. మన రుణమంతా తీసేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు.
విచిత్రమైనది తెలుసా, రక్షణ మారుమూసి పొందిన తర్వాత మన పాపాలు ఒప్పుకున్నప్పుడు మన రుణం తీసివేయబడదు. మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రుణం అయితే మనం చేస్తూ వచ్చామో, ఏ అప్పు అయితే మనం చేస్తూ వచ్చామో, ఏ తప్పు అయితే మనం చేస్తూ వచ్చామో అదంతటిని కూడా రుణానికి మళ్ళీ దానికి కూడా క్రయధనం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు. ఆ రుణం కూడా తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. మన కొరకై ఆ యొక్క మరి మంచి సమరుడు 2 దేనారాలు ఎలా ఇచ్చాడో మన కొరకు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు, మన రుణం కూడా తీర్చాలని ఇష్టపడతాడు. ఇచ్చేయమంటాడు. మరలా నేను వచ్చినప్పుడు అది తీర్చేస్తానంటున్నాడు. ఏదైతే నీకు అప్పు ఉంటే, ఒకవేళ అతని వల్ల నీకు అప్పు ఉండే, అతని వల్ల నీకు ఏమైనా ఇవ్వాల్సి వస్తే అతడు ఇవ్వలేడు కాబట్టి నేను ఇస్తా అతన్ని. అతను ఇవ్వలేని స్థితిలో అతను ఉన్నాడు. అతని పరిస్థితి బాగాల, అతని స్థితిగతులు బాగాల, అతని యొక్క పరిస్థితి అంతా బాగాలేదు కాబట్టి అతను ఇవ్వలేని స్థితిలో ఉన్నాడు. కానీ నేను ఇవ్వగలుగుతా అతని నిమిత్తమై. ఇది ఎక్కడ కనబడుతుందో తెలుసా? మళ్ళీ వాక్యం వెళ్తే నయోమి రూతు బోయాజు దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఎక్కడికి? నయోమి రూతు బోయాజు. నయోమి విషయమై మనం చూసినట్టయితే తనకు సమీప బంధువు ఒక అతను ఉంటాడు. అతను ఏం చేస్తాడు, నయోమి బాధల్లో ఉన్నప్పుడు తన అప్పో తనకు కలిగిందో ఏదో కొద్దిగా తీర్చమన్నా, తనకు అవసరం తీర్చమన్నప్పుడు అతను ఏం చేస్తాడు, వచ్చిన తీరుస్తాడా? ఏమి ఇవ్వడక్క, ఇవ్వడు. సైలెంట్గా ఏం చేస్తాడు, నా వల్ల కాదని చెప్పి చేతులు దులుపుకుని వెళ్ళిపోతాడు. నేనేం చేయలేనని చేతులు దులుపుకు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరి మరి క్రమం వచ్చింది? బోయాజు. ఇప్పుడు బోయాజు ఏం చేస్తున్నాడు, అతన్ని పిలిపించి అడుగుతాడు, నువ్వు చేయగలుగుతావా లేదా, నీ వల్ల అవుతుందా లేదా, నీ వల్ల కాకపోతే చెప్పేసి అన్నప్పుడు నాన్సొద్దు, నీ వల్ల కాదు చెప్పమన్నప్పుడు నా వల్ల కాదని ఒప్పుకుంటాడు. సరే నువ్వు పక్కకెళ్ళి నేను చూసుకుంటానని చెప్పి అప్పుడు బోయాజు నయోమి విషయమై కానీ రూతు విషయమై తను ఏం చేయాలో అది చేస్తూ వచ్చాడు. ఏం చేయాలో ఆ క్రయధనం చెల్లిస్తూ వచ్చాడు. ఆ రుణం తీర్చబడుతూ వస్తుంది. చూడండి, నయోమి రూతుకి తన రుణం తీర్చిన తర్వాత సంతోషం ఉందా, దుఃఖం ఉందా? అంతకుముందు ఏమంటుంది, నా పేరు నయోమి కాదు, ఎందుకు నా పేరు మారా అనబడుతుంది, ఎందుకంటే మధురమైనది నయోమి. కానీ ఇప్పుడు నేను మారా అనుభవంలో చేదు అనుభవం ఉండా, మారాగా పిలువబడుతూ వస్తున్నా. ఎప్పుడైతే బోయాజు తన విషయమై బాధ్యత తీసుకుని తన పట్ల దయ కలిగిన వాడిగా జీవిస్తూ వచ్చాడో నయోమి యొక్క రుణము, నయోమి యొక్క అప్పంతా కూడా తీర్చబడుతూ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది, నయోమి ఒక పిల్లవాడిని పట్టుకుంటుంది, దాదీగా ఉంది, ఒళ్ళో పెట్టుకుంటుంది, పెంచుతూ అంటుంది, నా పేరు ఇప్పుడు నిజంగా నయోమే. ఏంటి నా పేరు ఇప్పుడు నిజంగా నయోమే? మరి ఇంతకుముందే కదా, కొంతకాలం క్రితమే కదా నేను చేదన్నావు. ఎందుకంటే అప్పు తీర్చబడింది. ఈరోజు మనము చేదు అనుభవం ఉన్నాం. లవోదికే కూడా చేదు అనుభవం, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే అంతే. చేదు అనుభవం ఉండాలి. లవోదికేని మధురమైన స్థితిలో తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. చేదు అనుభవం ఏంటి? ప్రభుని విడిచిపెట్టడం, లోకంలో జీవించడం, పాపంలో ఉండటం. ఇంక దాని గురించి చదవాలంటే చాలా ఉండే, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. అన్నీ ధ్యానించడానికి సమయం లేదు కాబట్టి, ఎందుకంటే తర్వాత కూడా ఇక ధ్యానించడానికి అవకాశం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతావన్నీ చదవండి ప్రియులారా. ఎందుకంటే లవోదిక స్థితిగతులు అవి. లవోదికతో మాట్లాడుతున్నాడు, నువ్వు స్థితిగతులను చూడగా చేదు అనుభవం ఉండవు, మధురమైన అనుభవం తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. అందుకే నీ రుణాన్ని నేను తీసేసి నీకు మధురమైన జీవితాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. నయోమికి చేదు అనుభవం తీసేసి బోయాజు ఎలాగైతే మధురమైన జీవితాన్ని ఇచ్చాడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అనే దేవుని కృపలో మనలో ఉన్నటువంటి విశ్వాస జీవితంలో చేదు అనుభవాలు ఏవైతే ఉండేవో అది తీసేసి విశ్వాస జీవితంలో మధురమైన అనుభవాలు ఇవ్వడం కొరకు ఈ బల్ల మనకు సమీపంగా ఉంది, ఈ దేహం సమీపంగా ఉంది. లవోదిక క్లియర్గా చెబుతున్నాడు, మీ రుణం నేను తీర్చేస్తున్నాను. మీ కొరకు అతడు ఏమి ఇవ్వలేడు అంటే లవోదిక ఏ రుణం కూడా తీర్చలేని స్థితిలో ఉంది. భౌతికంగా చూస్తే లవోదిక ఎలా ఉందో తెలుసా? రండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 16 వచ్చిన కాడి నుంచి భౌతికంగా లవోదిక ఎలా ఉందో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 17 మధ్య నుండి చదవండి. నేను ధనవంతుడును, ధనాభివృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదలేదని చెప్పుకొనిచున్నావు. నీ ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమే ఉన్న బంగారం నీ దిశ మీద సిగ్గు కలుగుకున్నట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకు నా యొద్ద కొనమని బుద్ధి చెబుతున్నాను. అంటే ఒక మాటలో అక్కడ అర్థం చేసుకోవాల్సిన కోణం ఉంది. 17 చివరిలో నేను ధనవంతుని ధనవృద్ధి చేసుకున్నాను అంటే ధనంతో సమృద్ధిగా ఉంది. అంటే భౌతికమైన ధనముతో ఆత్మ సంబంధమైన మధురమైన సన్నివేశాన్ని కొనుక్కోలేం. అర్థమవుతుందండి? భౌతికమైన ధనముతో ఆత్మ సంబంధమైన మాధుర్యాన్ని మనం కొనుక్కోలేం. మరి ఎలా కొనుక్కోగలుగుతారు? పశ్చాత్తాపడితే కొనుక్కోగలుగుతారు. అందుకే ఆత్మ వేరు, శరీరం వేరు. ఆత్మ సంబంధమైన వాటి ఏమో మనం పశ్చాత్తాపడితే వస్తాయి, శరీర సంబంధమైన విషయాలేమో మనం ధనం ఖర్చు పెడితే వస్తాయి. ధనం ఖర్చు పెడితే వస్తాయి, ఆత్మ సంబంధమైన మనం పశ్చాత్తాపడితే వస్తాయి. ఇప్పుడు లవోదికకి ఏం కావాలి? భౌతికమైన ధనం అయితే సమృద్ధిగా ఉంది, కానీ ఆత్మీయ ధనం లేదు. ఆత్మీయ ధన స్థితి లవోదికలు సమృద్ధిగా లేదు. ఇప్పుడు ఏమన్నాడంటే నువ్వు ఇలా ఉండవు, కానీ ఆత్మీయ స్థితి బాగోలా, అంతా కూడా చేదు అనుభవం ఉంది. దాన్ని ఇప్పుడు మధురమైన కోణంలోకి తీసుకురావడానికి ఇష్టపడుతున్నా.
నేనైతే నీకు మధురమైన అనుభవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్న లవోదికలో ఉన్న ప్రజలారా, మీరు ఆ మధురమైన అనుభవంలోకి రావాలంటే చేదు అనుభవాన్ని పక్కనెట్టేసుకోవాలి. ఈరోజు అదే రీతిలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. బల్ల దగ్గరికి వచ్చి ఆ బల్ల మనకు సమీపం నుంచి ప్రభు మాట్లాడుతున్నాడు. చేదు అనుభవం నుండి బయటికి రండి. ఏ చేదు అనుభవం అయితే మనలో ఉందో, ఏ చేదు అనుభవం అయితే మనలో సంప్రాప్తితో వస్తుందో, ఆ చేదు అనుభవం నుండి దేవుడు మనల్ని బయటికి రమ్మంటున్నాడు. ఎందుకంటే మనం చేదు వారికి ఉండకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో నడుస్తున్నప్పుడు చేదు నీళ్ళని తాగగలిగారా? పోనీ నయోమి చేదు ఆ జీవితాన్ని అనుభవించగలుగుతుందా, స్వీకరించగలుగుతుందా? లేదు. చేదును మనం దగ్గర తీర్చుకోలేం. యేసుప్రభు కూడా మరి ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు యేసుప్రభు వారు కూడా ఆ చేదు చెరకను తాగగలిగాడా? తాగలేకపోతూ వచ్చాడు. ఎందుకంటే చేదు అన్నది మానవుడి జీవితానికి ఇమిడిపోదు. ఏం కాదు, ఇమ్మడదు అంటే మానవుడి జీవితంలో కలిసిపోలేదు చేదు అన్నది. సో ఇక్కడ మనలో ఏదైతే చేదు ఉందో అది మనలో కలిసిపోలేదు. కాబట్టి విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా కలిసిపోలేదు. అదంటే సపరేట్గానే ఉండేది. దాన్ని మనం తొలగించుకోవాలి. అదే లవోదికకు చెబుతున్నాడు, ఈ చేదు అనుభవాన్ని తీసేసుకోండి. ఈరోజు మనకు కూడా చెబుతున్నాడు, ఈ చేదు అనుభవం ఏదో ఉందో తీసేసుకుంటే మిమ్మల్ని నేను మధురమైన వారుగా. అందుకే కీర్తన 133 అధ్యాయం రాయబడుతూ వచ్చింది. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం, నివసించడం ఎంతో మనోహరం, ఎంతో మేలు. అది ఆరోను గడ్డ మీద నుండి పొయ్యబడి అంత మధురంగా ఉండిద్దంట. చూడండి, ఒక్క చేదు అనుభవం మనం ఒప్పుకుంటే ఎంత మధురమైన స్థితిలోకి వచ్చేస్తున్నాం. చూడండి, ఎంత ఘనమైన స్థితిలోకి వచ్చేస్తున్నాము. చూడండి, ఈరోజు నీవైనా నేనైనా, సేవకుడని లేదు, విశ్వాసులని లేదు, ఎవరమని లేదు, మనలో ఏవైతే చేదు ఉండయో బల్ల దగ్గరికి వచ్చి ఒప్పుకోవాలి. అది నీవైనా నేనైనా. అదే రీతిలో లవోదికే కూడా ఒప్పుకోవాలి. లవోదికే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దేవుని బిడ్డ ఒప్పుకోవాల్సిందే. అప్పుడే మధురమైన క్రైస్తవ జీవితం ఉంది. ఇప్పుడు లవోదికేకు ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే, తన రుణాన్ని తీసేసి, తన చేదును తొలగించి, తన ఎడల మధురమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తన రుణం ఏదైతే ఉందో అది తొలగించి, అది చేదు అనుభవం రుణం, అది తీసివేసి మధురమైన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే జీవితం మనకు కూడా ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడు మనం సరి చేసుకోవాలి. బల దగ్గర బలలో పాల్గొనాలంటే, మధురమైన అనుభవం ప్రభు యొక్క దేహంలో, ప్రభు యొక్క రక్తంలో పాల్గొనాలంటే చేదు అనుభవంతో పాల్గొనకూడదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిచ్చేస్తున్నాను, సమయం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు మంచి ముద్ద ఉంది, గోధుమ పిండి. మంచి ముద్దలో పులిసిన ఒక ముద్ద తీసుకొచ్చి ఈ మంచి గోధుమ పిండిలో పులిసిన ముద్ద పెడితే ఏమైంది? అంతే. మరి మనము ప్రభు వల్ల పాల్గొనేటప్పుడు ఏదైనా చేదు అనుభవం ఉంటే, రుణం ఉంటే దాన్ని ఒప్పుకోవాలి. ఎక్కడికొచ్చి ఆ రుణం తీర్చేస్తాడు. అదే రుణం కలిగి బలలో పాల్గొంటే అదే చేదు అనుభవం మనలో కూడా ఉంటుంది. సరి చేసుకుందాం. ఇదన్నమాట 6. ఇక 7వ విషయాన్ని చూద్దారండి. లూకాసు వార్త 10వ అధ్యాయం ముగించుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 35వ వచనం చివరి మాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 35వ వచనం. చాలు. 7వ మాట ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ప్రియులారా, 7వ విషయాన్ని మనం చూస్తున్నాం. ఏంటి? మరునాడు అతడు. ఎప్పుడు? మరునాడు అంటే ఏం చేశాడు? అప్పటికే కొరప్రాణంతో ఉన్న వ్యక్తిని పూటకొల్లవానింటికి చేర్చాడు. ఆ రోజు ఉన్నాడు. తర్వాత రోజు ఏం చేస్తాడు? మరునాడు చెబుతున్నాడు. ఆ రోజుకి అతను తీసుకెళ్ళి అక్కడే ఉన్నాడు, అతనితోనే ఉన్నాడు. ఉండి మరునాడు ఏం చెబుతున్నాడు? పూటకొల్లవానికి, ఇదిగో ఇతని విషయమై ఏమన్నా 2 నేను తీరుస్తానన్నాడు. మరునాడు అతడు, అది ప్రాముఖ్యమైన మాట. దానికి ఒక కోణంలో మనం అర్థం చేసుకుంటే, అంటే అతని కొరకు ఒక రోజంతా వేచి ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? తన సమయాన్ని అతని కొరకు, కొరప్రాణంతో ఉన్న వ్యక్తి కొరకు సమయాన్ని కేటాయిస్తున్నాడు. రోజంతా వేచి ఉంటున్నాడు. మరునాడు అన్నాడా లేదా? అంటే అర్థం ఏంటి? ఈరోజు కాకుండా రేపటి రోజు అని అర్థం, నిన్న కాకుండా ఈరోజు అని అర్థం. అవును కదా? మరునాడు అంటే నిన్న కాకుండా ఈరోజు అని అర్థం. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మంచి సమరయుడిగా ఉన్నాడు. ఏం చేస్తూ వచ్చాడు? పూటకొల్లవాని ఇంటికి చేర్చి నీ బాధ నువ్వు పడని చెప్పి వెళ్ళా. మరి ఏం చేశాడు? అతని కొరకు వేచి ఉన్నాడు. ఒకరోజు ఆ రాత్రాల్లో వేచి ఉన్నాడు. అర్థమవుతుందండి? మరునాడు అతడు, అది ప్రాముఖ్యత. వేచి ఉండటం. ఒక రోజు అంటే రాత్రి అయినా పగలైనా సరే తన కొరకు వేచి ఉన్నాడు. అది ప్రాముఖ్యత. ఈరోజు ప్రభు మన కొరకు ఎన్ని రోజుల నుంచి వేచి ఉంటున్నాడు? లవోదిక కొరకు ఎన్ని రోజుల నుంచి ప్రభు వేచి ఉంటున్నాడు? ఎందుకు? లవోదిక సరి చేసుకునిద్దని, నిలువెచ్చని స్థితిలో నుండి మారు మనసు పొందిద్దని, జీవితం మార్చుకునిద్దని,
లవోదిక యొక్క ప్రవర్తనలు మార్చబడి ఒక క్రొత్త అనుభవంలో లవోదిక రావాలని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాడు. పూట కొల్లవానింటికి చేర్చిన వాడే అతని కొరకు ఒక రోజల్లా వేచి ఉన్నాడు. మరునాడంటే ఆ రోజల్లా వేచి ఉన్నాడని అర్థం. తన కొరకే వేచి ఉంటున్నాడు. ఈరోజు యేసు ప్రభువారు మన కొరకే వేచి ఉంటున్నాడు. ఎన్ని దినములు చేదు అనుభవం ఉంటుంది. ఎన్ని దినాలు ప్రభువుకు దూరంగా ఉంటాం. ఎన్ని దినాలు బల్లలో పాల్గొంటూ కూడా బల్లకి దూరంగా ఉండ అనుభవంలో పాల్గొంటాం. ఎన్ని దినాలు సరి చేసుకోకుండా చేదు అనుభవం మధురమైన అనుభవాన్ని కోల్పోయి బల్లలో పాల్గొంటాం. ఎన్ని దినాల నుంచి వేచి ఉన్నాడో మనం దారి తప్పిన దినాల నుంచి ఈరోజు కూడా ఈ దినము కూడా మన కొరకే వేచి ఉంటున్నాడు. ఎందుకు? మనం బాగుపడాలని, మనం చక్కగా అవ్వాలని, మనం సరిచేయబడాలని, మనం ఆరోగ్యవంతులుగా క్షేమకరముగా దివ్యమైన ఆరోగ్యం కలిగి మనం ఉండాలని వేచి ఉంటున్నాడు. ఈరోజు మన కొరకే ప్రభు వేచి ఉన్నాడు. మనం ఏం చేయాలా? ప్రభు దగ్గరికి రావాలి. అందుకే తిరుగుబాటు చేసేవారి కొరకు దినమెల్లవి ఆయన ఏం చేస్తున్నాడు? చేతులు జోడించి అడుగుతున్నాడు, దినమెల్ల నా దగ్గరికి రండి అని. ఈరోజు ప్రభు మనల్ని అడుగుతున్నాడు. మన కొరకు వేచి ఉంటున్నాడు ప్రభు. ఎన్ని రోజులైన దారి తప్పిపోయిన కుమారుడు తొలిగిపోయినప్పుడు తప్పిపోయిన కుమారుడు కొరకు ఎన్ని రోజులు వేచి ఉన్నాడు. అతడు ఆ డబ్బు అంతా కూడా వ్యర్థంగా పాడు చేసుకుంటున్నాడు. స్నేహితులకి, జోదముకు, త్రాగుడికి, అనేక రకమైన విధానాలకి పాడు చేసుకుంటూ వచ్చాడు. అయినా వేచి ఉన్నాడు. తిరిగి వచ్చేంతవరకు కూడా వేచి ఉన్నాడు. ఈరోజు ప్రభు మన కొరకే వేచి ఉంటున్నాడు. నిన్నటి దినం నుండి ఈ రోజు వరకు కూడా వేచి ఉన్నాడు. మరునాడు ఎందుకు వేచి ఉంటున్నాడు? ఎందుకంటే మన జీవితం సరిచేయబడి పరలోకానికి వెళ్ళాలి. మనం పరలోక రాజ్యం చేర్చబడాలని మన కొరకే వేచి ఉంటున్నాడు. ఎదురు చూస్తున్నాడు. ప్రియులారా, ఇంకెంతకాలమని ప్రభు మన కొరకు వేచి ఉండాలి? ఇంకెంతకాలమని మన కొరకు వేచి ఉండాలి? ఒక్క మాట ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగించి వేస్తాను. మన పిల్లలు ఎవరైనా అమెరికాలోనో ఆస్ట్రేలియాలోనో పోనీ ఒక పట్టణంలో సిటీలోనో బెంగళూరులోనో లేకపోతే హైదరాబాద్లోనో ఎక్కడో ఒకటి ఉండారు. ప్రతిసారి మనం ఫోన్ చేస్తున్నాం, అయ్యా ఒకసారి ఇంటికి వచ్చేళ్ళు అని ఫోన్ చేస్తాం. రావట్లా. ప్రతిసారి ఇదిగో వస్తా, రేపు వస్తా, ఎల్లుండి వస్తాను అంటున్నాడు. కానీ రావట్లా. ఒక 10 సార్లు 20 సార్లు అలా చెప్పిన తర్వాత తల్లిదండ్రులుగా మీకు ఏమనిపించిందో చెప్పండి. బాధ కాదు, ఫస్ట్ ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఒకసారి ఫోన్ చేశాడు అనుకో, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, 10 సార్లు వస్తానని మటుకు నువ్వు చెప్పొద్దు అంటావు. నువ్వు వస్తేరా లేకపోతే లేదు, ఎన్నిసార్లు నీ కోసం ఎదురు చూడాలి? నువ్వు వస్తానంటావు, ఈ వారం వస్తానంటావు, నీ కోసం అన్నీ వండుకుని రెడీ పెడతా. ఈ వారం వస్తానంటావు, అన్నీ సిద్ధపరచుకుంటా. వస్తానంటున్నావు కానీ నువ్వు రావట్లా. కాబట్టి నీ కొరకు ఎదురు చూసిన వేస్ట్లే. నువ్వు వచ్చినప్పుడు రా, నీ ఇష్టం, నీకు బుద్ధి పుట్టినప్పుడు రామంటావు. అంటే తల్లిదండ్రులుగా మనం ఎదురు చూస్తున్నాం ఆ వ్యక్తి వస్తాడని. కానీ రాకపోతే మనం ఏం చేస్తాం? నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు రాయకంటాం, విసిక్కుపోయి. కానీ ప్రభు విసుకుపోవట్లా. తండ్రిగా తల్లిగా ఉన్న ప్రభు, మనకు తండ్రి అయినా తల్లిగా ఉన్నటువంటి పరలోక ప్రభు విసుకుపోవట్లా. ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? దూర ప్రాంతంలో ఉన్న మన బిడ్డ మన ఇంటికి వస్తే కౌగిలించుకుంటాం, ప్రేమతో దగ్గర తీసుకుంటాం, ముద్దు పెడతాం, చక్కగా అతనికి కావాల్సినన్ని వండి పెట్టి అతని బాగోగులు చూసుకుంటాం. అవునా? ప్రభు అదే చేయాలనుకుంటున్నాడు. ఆయన దగ్గరకు మనం రావాలని కోరుకుంటున్నాడు. దూరంగా ఉన్న మనం, దూరస్థులమైన మనం, ఆయన సన్నిధికి, బల్లకి, ఆయన ప్రేమకి, ఆయనతో ఉండే సహవాసానికి దూరస్థులమైన మనమే కదా లవోదికే కూడా తిరిగి ఆయన దగ్గరికి రావాలని ఆ దినమెల్లా వేచి ఉన్నాడు. ఆ రోజల్లా మన కొరకే వేచి ఉంటున్నాడు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా మన కొరకు వేచి ఉంటున్నాడు. మనం ఏం చేయాలా? తిరిగి ప్రభు దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? ప్రభు దగ్గరికి తిరిగి రావాలి. ఈరోజు తిరిగి వద్దామా? లవోదిక నులివెచ్చని స్థితి మార్చడానికి ప్రభు తిరిగి రమ్మంటున్నాడు. అసలు లవోదికలో ఉండే నులివెచ్చని స్థితి తీసివేయడానికి ఒక రోజు, ఒక రాత్రి పూటకొల్లవాని ఇంటికి చేర్చిన సమరయుడు ఎలా వేచి ఉన్నాడో, ఈరోజు మన నిమిత్తమే పరలోక తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి తన పరిశుద్ధాత్మ అభిషేక నడిపింపులో మనల్ని సరిచేయడం కొరకు ఈరోజు వరకు కూడా వేచి ఉంటున్నాడు. ఇంకా ఈ దినం మన కొరకే వేచి ఉంటున్నాడు. ఆయన ఇంకా మనల్ని సరిచేయడానికి వేచి ఉంటున్నాడు. ఈ బల్ల దగ్గరికి మనం వస్తున్నాం కదా, మనలో ఉన్న బలహీనతలు, పొరపాట్లు, అవిధేయతలు ఏవైతే పాపంతో కూడి ఉన్నాయో అవన్నీ సరిచేయడానికి, అదే స్థితిలో బల్లో పాల్గొనుకోకుండా మనం సరిచేయడానికి మనల్ని సరిచేయడానికి ఇంకా వేచి ఉంటున్నాడు. ఒక్క దినము మరునాడు అంటున్నాడంటే ఆ దినం వల్ల తన కొరకు ఎలా వేచి ఉన్నాడు. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి కొరకు ఎలా వేచి ఉన్నాడు. కొర ప్రాణంతో క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఉన్న మన కొరకు కూడా పరలోకపు తండ్రి వేచి ఉంటున్నాడు. పరలోకపు తండ్రి వేచి ఉంటున్నాడు. ఈరోజు మనం రావాలి ప్రభు దగ్గరికి. ప్రభా,
కొర ప్రాణంతో విశ్వాసయుతులు ఉన్న నా కొరకు నువ్వు నులివెచ్చని స్థితిలో ఉన్న నా కొరకు వేచి ఉంటున్నావు. ఎందుకు? నా నులివెచ్చని స్థితిలో నేను చనిపోతే నరకానికి వెళ్తాను కాబట్టి ఆ నరకానికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు కాబట్టి నా కొరకు నువ్వు వేచి ఉంటున్నావు. నా నరకపు స్థితిగతులు మార్చడానికి వేచి ఉంటున్నావు. నా నరకపు పునాదులు తీసివేయడానికి ఇష్టపడి వేచి ఉంటున్నావు. పాపపు జీవితం సాతానుతో ఉన్న సంబంధాన్ని తీసివేయడానికి పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. ప్రభువా, ఈరోజు నీ పాదముల దగ్గరికి వస్తున్నా, నీ బల్ల దగ్గరికి వస్తున్నా, నీ రక్తపు మడుగుల దగ్గరికి వస్తున్నా, నీ దేహం దగ్గరికి వస్తున్నా, నా కొరకై చిందించబడిన రక్తము, నా కొరకై నలగొట్టబడి దున్నబడిన దేహం దగ్గరికి వస్తున్నా. ప్రభువా, ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పండి ప్రభువా. చెప్పండి ప్రభువా, నా కొరకు వేచి ఉంటున్నావు కదా, ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి కొరకు ఎలా వేచి ఉండవు, నా కొరకు వేచి ఉంటున్నావు. నన్ను సరి చేయడానికి ఈరోజు నేను నీ దగ్గరకు వస్తున్నాను. నన్ను సరిచేయి, నా జీవితాన్ని సరిచేసి ఒక మంచి మార్గంలో పెట్టు ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. లవోదిక నులివెచ్చని స్థితిని తీసేయడానికి లవోదిక కొరకు ఏం చేస్తున్నాడు? వేచి ఉంటున్నాడు. ఆ యొక్క సమరయుడు ఆ కొర ప్రాణంతో ఉన్న వ్యక్తి కొరకు ఎలా వేచి ఉన్నాడు, ఈరోజు యేసు ప్రభు వారు నిలువెచ్చని స్థితిలో ఉన్న లవోదిక కొరకు అలా వేచి ఉంటున్నాడు. లవోదికే కాదు, కొర ప్రాణంతో నిలువెచ్చని స్థితిలో ఉన్న మన కొరకు కూడా అలా వేచి ఉంటున్నాడు. మనం ఒకటే చేయాలా? ఏం చేయాలా? ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి సరి చేసుకుంటే చాలు. ప్రభా, నా జీవితాన్ని సరిచేయి, ప్రభా, నా జీవితాన్ని సరైన విధానం సమకూర్చని ప్రార్థన చేసుకుంటే చాలు. 7 విషయాలు చెప్పండి. చెప్పగలుగుతారు ఎవరైనా? నిలువెచ్చని స్థితిలో ఉన్న లవోదికేకి ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? దాని జాగ్రత్తలు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 2, దాని బాగోగులు చూడటానికి ఇష్టపడుతున్నాడు. 3, తన వాహనం ఎక్కించుకోవడానికి ఇష్టపడుతున్నాడు, అంటే దానికి మరణం ఆ ప్రాణాత్మ దేహం కాపాడటానికి ఇష్టపడుతున్నాడు. 4, మందిరము దగ్గర చేర్చడానికి ఇష్టపడుతున్నాడు, ఎందుకంటే సరిచేయబట్టడానికి. 5, క్రయదానం చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు, చెల్లించలేదు కాబట్టి రుణం ఉండదని. 6, రుణాన్ని తీసేస్తున్నాడు. 6, క్రయదానం చెల్లిస్తున్నాడు. 6, రుణాన్ని తీసేస్తున్నాడు. 5, క్రయదానం. 6, రుణం. 7, తన కొరకు వేచి ఉంటున్నాడు. అదే ప్రభు ఈరోజు ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు మన పట్ల కూడా చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొర ప్రాణంతో వ్యక్తికి సమరేడు ఎలా చేశాడు, లవోదికేకి ప్రభు అలా చేయాలనుకుంటున్నాడు. ఈరోజు మనకు కూడా అలాగే చేయాలనుకుంటున్నాడు. మనం ఏం చేయాలా? సరే, లవోదిక స్థితిగతులు ఎలా ఉండా, మార్మోస్ పొందిద్దా లేదన్న తర్వాత సంగతి. కనీసం మనం ఇప్పుడు ఏం చేయాలా? సరి చేసుకోవాలి, మార్మోస్ పొందాలి, మనం ప్రభు దగ్గరికి రావాలి. ప్రభా, లవోదిక లాంటి స్థితిగతులు నాలో ఉండి అని ప్రభు దగ్గరికి వచ్చి మనం సరి చేసుకుంటే, సరి చేసుకుని బలలో పాల్గొంటే మనం ఎంతో ధన్యులం. ఎందుకంటే కొర ప్రాణంతో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. చివరి దశలో ఉన్నాం. ప్రభు రావచ్చు, మనం ఈ లోకం విడవచ్చు. మనం ఏదైతే కొర ప్రాణం అనే పాపంలో ఉన్నామో, విశ్వాస జీవితం కొర ప్రాణంతో ఉండొచ్చు. విశ్వాస జీవితం పూర్తిగా పోగొట్టుకుని అవిశ్వాసం, పాపము, లోకము, శరీరము మనలోకి సాతానుడు ప్రవేశించే అనుభవాలు మనలోకి వచ్చి ఉండొచ్చు. ఏ వచ్చినా ప్రభు దగ్గరికి వస్తే చాలు. ఈరోజు నీవైనా నేనైనా సేవకులమైనా విశ్వాసులైనా గమనించాల్సింది ఈరోజు వర్తమానం ఒకటే, మనం కొర ప్రాణంతో ఉన్నాం. ఎక్కడికి రావాలి ఇప్పుడు? ప్రభు దగ్గరికి రావాలి. మరి వద్దామా ప్రభు దగ్గరికి? సరి చేసుకుందామా? రండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయానికై మీకు వందనాలు. మీ మాటలు, మీ వాక్యాన్ని బట్టి స్తోత్రములు. లవోదిక నులివెచ్చని స్థితిలో ఉంది. నులివెచ్చని లవోదిక గురించి ఈరోజు ముగించబడుతుంది. రేపటి దినం నులివెచ్చని స్థితిలో ఉండే లవోదిక గురించి లేదు. కానీ చివరిలో మీరు మాట్లాడారు, లవోదిక కొరకు మీరు వేచి ఉంటున్నారు. ఎన్ని దినాల నుంచి వేచి ఉండారు, మా కొరకు కూడా ఎన్నో దినముల నుంచి వేచి ఉంటున్నారు. యేసు ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాన్ని మీరు సరిచేయండి దేవా. మమ్మల్ని ఒక మంచి అనుభవంలో మీరు నడిపించండి. ఈరోజు మేము మీ సన్నిధిలోకి వస్తున్నాం, మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. వాస్తవమే, మేము లవోదికలాగా నులివెచ్చని స్థితిలో ఉన్నాం, కొర ప్రాణంతోనే ఉన్నాం. అయితే మీ దగ్గరకు వస్తున్నాం. కొర ప్రాణంతో ఉన్న వ్యక్తిని విడిచిపెట్టలేదు, లవోదికాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడలా. ఈరోజు నన్ను కూడా మీరు విడిచిపెట్టడానికి ఇష్టపడతలా. అయితే నేను ఈ పరిశుద్ధమైన పాదం దగ్గరికి వచ్చి సరి చేసుకుంటున్నా. ప్రభా, నా జీవితాన్ని మార్చండి, నా ప్రవర్తన మార్చండి, నాకంటూ ఒక శ్రేష్టకరమైన జీవితాన్ని ఇవ్వండి. ఈరోజు నీ దగ్గరకు వచ్చి సరి చేసుకుంటున్నాక నా జీవితాన్ని మార్చి, కొర ప్రాణంతో ఉన్న నా జీవితాన్ని మార్చి సరిచేసి, నులివెచ్చని స్థితి ఉంది దాన్ని ఈ రోజు నుండి తీసివేసి, చేదు అనుభవం కానీ దేవా, అది వాహనం ఎక్కలేని స్థితిగతులు కానీ, బాగోగులు చూసుకోలేని, జాగ్రత్తలు చూసుకోలేని స్థితి కానీ, క్రయధనం చెల్లించలేని స్థితి కానీ, రుణం తీర్చలేని స్థితి కానీ,
దేవా ఇవన్నీ నాలో ఉండయి, కాబట్టి ఇవన్నీ నాలో నుండి తొలగించి ఇవన్నీ తీసివేయడానికి నువ్వు వేచి ఉంటున్నావు నా కొరకై. ఇవి నాలో ఉండే వీటన్నిటిని తీసివేసి ఈ నులివెచ్చని స్థితిని బట్టి నేను నరకానికి వెళ్ళిపోకుండా నా జీవితాన్ని సరి చేసుకుని పరలోకానికి వెళ్ళటానికి క్రైస్తవ జీవితం నాకు అవసరం. అవును, వాస్తవమే. నేను దారి తప్పిపోయిన వాడినే, తొలగిపోయిన వాడినే, పడిపోయిన వాడినే, దిగజారిపోయిన స్థితిలో ఉన్నవాడిని, నా చూపులు, తలంపులు, ఆలోచన, మాటలు, శరీరానుసారంగా ఎన్నో విషయాలు దారి తప్పిపోయి తప్పులు చేసిన వాడిని క్షమించండి. మా జీవితాలు మార్చి పరలోక రాజ్యానికి వారసులుగా చేసి ఈరోజు బల దగ్గరికి వస్తున్న మమ్మల్ని సరిచేసి మీ రాజ్యానికి వారసులుగా చేయమని, వాత వేయబడిన మనసాక్షి మాలో నుండి తీసివేసి పాప జీవితాన్ని తీసేసి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అట్లాగే ప్రార్థనలో ఉందాం. ఎవరైనా సరే నిలువెచ్చని స్థితిలో ఉంటే, సరి చేసుకుంటూ ఉంటుంటే, నా జీవితం మార్చబడాలి అని ఎవరైనా కోరుకుని ఉంటే మీ కుడిహస్తం మీ తలగన్న పైగా తుంచుని మీకోసం ప్రార్థన చేస్తాం. సోదరుడా, సహోదరుడా, యేసుప్రభు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరుడు యేసుప్రభు మిమ్మల్ని కూడా క్షమించును గాక. సహోదరిలారా యేసుప్రభు మిమ్మల్ని క్షమించును గాక. సహోదరుడు యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సహోదరి యేసుప్రభు మిమ్మల్ని కూడా క్షమించును గాక. సహోదరుడు యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సహోదరి యేసుప్రభు కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని కూడా ప్రభు క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇదిగో యేసు ప్రభు దగ్గరకు వచ్చి నా జీవితాన్ని సరి చేసుకుంటున్నానని ఇంకెవరైనా అడుగుతుంటే మీ కుడి హస్తం ఎత్తండి. నిలువెచ్చని స్థితి ఉంటే, సరి చేయబడాలంటే, ఆ జీవితం మార్చబడాలంటే, ఒక నూతనమైన మధురమైన క్రైస్తవ జీవితం నువ్వు పొందాలంటే నీవైనా నేను గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన ఊపిరితో ఉన్నాం మనం. అది గుర్తుంచుకుని సరి చేసుకుంటే చాలు. ఇంకెవరైనా ఉన్నారా? కొన ఊపిరితో ఉండేవారు తిరిగి విశ్వాస జీవితాన్ని బ్రతికించుకోవాలని ఎవరైనా ఉంటే మీకు కుడి హస్తం ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తే. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ప్రేమ కలిగిన తండ్రి, చేతుని బిడ్డలు దీవించండి. కొన ఊపిరితో చివరితో విశ్వాస జీవితంలో కొన ఊపిరితో మా జీవితాలను మీరు సరిచేయండి. ఎవరైతే చేయొత్తేమో వారందరినీ కూడా క్షమించి సరిచేసి మీ రాజ్యానికి వారసులుగా చేయమని. ఆ కొర ప్రాణంతో ఉన్న మమ్మల్ని, ఆ యొక్క వ్యక్తి ఎలాగైతే కొర ప్రాణంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి బ్రతికించబడుతూ వచ్చాడు, అట్లా మమ్మల్ని కూడా బ్రతికించండి. విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో బ్రతికించి మీ రాజ్యానికి వారసులుగా చేయమని. విశ్వాస జీవితంలో చావునకు సమీపంగా మమ్మల్ని బ్రతికించి క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో బ్రతికించి మీరు మహిమ పొందమని తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ దీవించమని, మనసులో తీర్మానం చేసుకుంటూ చేతులను సిగ్గుపడిన వారిని కూడా దీవించండి. ఇంకెవరైనా దూరంగా ఉంటే సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అట్లా మౌనంగా ఉందాం, ప్రార్థనలో ఉందాం. ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వారు వ్యక్తిగతంగా కూడా సరి చేసుకుంటూ ప్రార్థనలో ఉందాం.